నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్లి మండలం నామాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది। ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భీమనపల్లి రామయ్య, జిల్లా నాయకులు కంచుకట్ల సంపత్ కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। సర్పంచ్ అభ్యర్థి భీమనపల్లి రామయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో పోటీ చేయటం అంటేనే తాను బరిలోకి దిగినట్లు అని తెలిపారు। అధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు। గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మాత్రమే గెలిచారని, అయితే గత 10 సంవత్సరాల నుండి మాజీ ఎమ్మెల్యే గ్రామంలో నిధులు ఇవ్వకుండా ఆపేశారని ఆరోపించారు। ఈసారి నన్ను సర్పంచుగా గెలిపిస్తే గ్రామంలో విద్య, వైద్యం పేద ప్రజలకు అందిస్తారని, అలాగే సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు। మాజీ సర్పంచి కంచుకట్ల సంపత్ ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 25 సంవత్సరాల నుంచి నా ఎంట పార్టీకి జనాలకు అండదండగా సేవ చేస్తున్న భీమనపల్లి రామయ్య గారినే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినాం। 25 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలుస్తుంది। ఇక్కడ వేరే పార్టీ ఏది కూడా గెలుస్తలేదు। దానికి గత 10 సంవత్సరాల కంటే మొట్టమొదటి చేసిన అభివృద్ధి తప్ప ఈ ఊర్లో పోయినసారి 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే ఏ మాత్రం నిధులు ఇవ్వకుండా, సర్పంచ్ని కూడా ఏ మాత్రం పనులు చేయకుండా అడ్డుకొని, ఎక్కడిదక్కడ అభివృద్ధిని అడ్డుకొని, నిధులు వస్తే కూడా పనులు చేయనీయకుండా 32 లక్షల రూపాయలు ఈ స్కూల్ బిల్డింగ్ డబల్ 4 బిల్డింగ్ వస్తే కూడా దాన్ని ముగ్గు వేసి బీస్మెంట్ స్టార్ట్ చేయగానే ఎమ్మెల్యే కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది। వాళ్ళ కార్యకర్తలు పట్టి లొల్లి పెట్టించి ఆ బిల్డింగ్ క్యాన్సిల్ చేయించండు। ఇప్పుడు నాకు సహకరిస్తుంది। అదే అభివృద్ధి పదంలో నడవాలని ఈసారి మా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు రాజగోపాల్ రెడ్డి సహకారంతో మా కంచుకట్ల సంపత్ పటేల్ గారి నాయకత్వంలో పని చేయాలని, మా గ్రామ అభివృద్ధి కోరాలని, గ్రామ అభివృద్ధి బాగుపడాలని మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానంగా మా పార్టీ ఊరు మా నామాపురం అభివృద్ధి పదంలో నడిపించాలి।